హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ గో డాట్ ఈవన్ యూ లైఫ్ కంపెనీలో విత్డ్రాల్ ఎలా పెట్టుకోవాలి సార్, మనం సంపాదించుకున్నామని విత్డ్రాల్ ఎలా పెట్టుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. అంటే మేము జాయిన్ అవ్వాలి అంటే మాకు ఈ ప్రాసెస్ అంతా మాకు అర్థమవుతేనే సార్ మేము జాయిన్ అవ్వడానికి అవుతుంది, ఈ విత్డ్రాల్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విత్డ్రాల్ పెట్టుకునే ఆప్షనే ఉండదన్నమాట. ఓకేనా? విత్డ్రాల్ పెట్టుకునే ఆప్షనే ఉండదు. అంటే నేను పలానా టైంకి పలానా డేట్కి నేను విత్డ్రాల్ ఇస్తాను, ఆ టైంకి మీరు రెడీగా ఉండండి, అప్పుడు మాత్రమే నేను మీకు విత్డ్రాల్ ఇస్తాను, తర్వాత మళ్ళీ టైం దాటితే నేను మీకు విత్డ్రాల్ ఇవ్వను, లేదంటే మీరు వాలెట్లో ఇంత ముందు అరేంజ్ చేసి పెట్టుకోవాలి, ఆ తర్వాత మాత్రమే విత్డ్రాల్ ఇస్తాను, లేదంటే విత్డ్రాల్ ఇవ్వను, లేదంటే మీ కింద ఒక ఇద్దరినో ముగ్గురునో నలుగురినో రిఫరల్ చేయండి, ఫస్ట్ మీ సొంత రిఫరల్ ఇవ్వండి, ఆ తర్వాత నేను విత్డ్రాల్ మీకు రిలీజ్ చేస్తాను. అలా అనే ప్రాసెస్సే కాదు, అలా అనే ప్లానే కాదు, అలాంటి కంపెనీయే కాదనమాట. ఓకేనా? ఇదేంటంటే విత్డ్రాల్ అనేది కంపెనీ వాడు అనేది ఇచ్చే అవసరమే లేదనమాట. ఓన్లీ మనకు మనంగా విత్డ్రాల్ ఎప్పుడు పెట్టుకోవాలి అనేది, విత్డ్రాల్ మనం ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలో మనం విత్డ్రాల్ మనకు మనంగా తీసుకునేది అనమాట. ఇది కంపెనీకి సంబంధమే లేదనమాట విత్డ్రాల్ అనేది. ఓకేనా? కంపెనీ కూడా ఆప్షన్ ఇవ్వాలి, మనం విత్డ్రా పెట్టుకోవాలని తలపోటే లేదనమాట. అలాంటి తలపోటే ఈ కంపెనీలో లేదు. దాని గురించే ఇదేంటంటే ఈ ప్లాన్ని మిరాకిల్ ప్లాన్ అని చెప్తున్నాం అనమాట. ఓకేనా? మిగతా కంపెనీలు ఏంటంటే కొన్ని కంపెనీల్లో మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ అయిన తర్వాత లెఫ్ట్ టోకెన్ రైట్ టోకెన్ వేయండి, లేదంటే వాళ్ళ కింద లెఫ్ట్ టోకెన్ రైట్ టోకెన్ వేయండి, అప్పుడే నేను విత్డ్రాల్ ఆప్షన్ ఇస్తాను, లేదంటే నేను వారానికి ఒకరోజు విత్డ్రాల్ ఆప్షన్ ఇస్తాను, లేదంటే నెలకు ఒకసారి విత్డ్రాల్ ఆప్షన్ ఇస్తాను. అలాంటి తలపోటంతా ఇందులో లేదనమాట. ఓకేనా? మనది ఏంటంటే క్రిప్టో కరెన్సీలో మనం వర్క్ చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా? ఇదేంటంటే ఈ గో డాట్ యువర్ న్యూ లైఫ్ కంపెనీ అనేది ఏంటంటే ఒక ఏఐ సాఫ్ట్వేర్లో డిజైన్ చేయబడింది కాబట్టి ఇది ఏంటంటే క్రిప్టో కరెన్సీ బేస్డ్ అనమాట. అంటే మనం క్రిప్టో కరెన్సీలో మదర్ కాయిన్ ఏంటంటే బిట్ కాయిన్. మనం ఈ బిట్ కాయిన్తోనే మనం ఇందులోకి లోపలికి ఎంటర్ అవుతాం. ఈ బిట్ కాయిన్ ద్వారాగానే మనం సంపాదించుకుంటాం. ఈ బిట్ కాయిన్ ద్వారాగానే మనం అమ్ముకోవాలన్నా చేసుకోవాలన్నా ఆ విత్డ్రాల్ పర్మిషన్ ఇవ్వడానికి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదనమాట. మన జేబులో డబ్బులు తీసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎలా వాడుకుంటామో ఇందులో మనకి ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇందులో బిట్ కాయిన్ వాలెట్ అని ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ వాలెట్లోకి అనేది మనం ఎంత మనీ సంపాదించుకున్నా కూడా ఆ వాలెట్లోకి అనేది వితిన్ సెకండ్స్లో మనకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆ మనీని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. చెప్తున్నాను కదా, మన జేబులో ఉంటే డబ్బులు మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఎలా తీసుకుంటామో, ఎవరి ప్రమేయం లేకుండా మనకు మనంగా ఎలా తీసుకుంటామో అదే విధంగా మనకి ఈ వాలెట్లోకి వచ్చిన మనీని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, అది నైటా పగలా రాత్రా సండేనా మండేనా అనేది ఏమీ మీకు టైం సెన్స్ కానీ లేదంటే ఎవరి ప్రమేయం కూడా లేకుండా మీకు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట. క్రిప్టో కరెన్సీ అనేది చాలా మందికి ఈ విషయం తెలిసి ఉంటుంది. ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్గా యాక్సెప్టబుల్ కరెన్సీ అనమాట అండి. ఓకేనా? ఓన్లీ మనకి ఇండియాకే కాకుండా ఈ క్రిప్టో కరెన్సీ అనేది వరల్డ్ వైడ్గా యాక్సెప్టబుల్ కరెన్సీ అనమాట. ఏ దేశానికి వెళ్ళినా సరే ఈ క్రిప్టో కరెన్సీ అనేది యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడ తీసుకుంటారు, మనకి ఏం కావాలనుకుంటే అది ఇస్తారు. సపోజ్ మనం ఈ సామాన్లు కొనుక్కోవాలనుకున్నా లేదంటే విదేశీ యాత్రకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ క్రిప్టో కరెన్సీని మనం వాళ్ళకి పే చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఏ అవసరమైనా సరే వితిన్ సెకండ్స్లో తీరుతుంది. మన ఇండియన్ కరెన్సీ కన్నా ఈ క్రిప్టో కరెన్సీ మనం ఇస్తే వాళ్ళు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనమాట. ఓకేనా? అంత విలువైన క్రిప్టో కరెన్సీ అనమాట ఇది. ఓకే, దాని గురించి ఏంటంటే ఇందులో జాయిన్ అవ్వడానికి, ఇందులో విత్డ్రాల్ తీసుకోవడానికి ఎవరూ భయపడవలసిన అవసరం అనేది లేదండి. ఈ క్రిప్టో కరెన్సీని మన దేశం నుంచి ఏ దేశానికైనా సరే మనం పంపించుకోవచ్చు. ఏ దేశానికైనా ఇండియా ఒకటే కాకుండా ఏ దేశానికైనా అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఏ దేశానికైనా చైనా కావచ్చు, ఏ దేశానికైనా సరే మనం ఇక్కడి నుంచి మన వాలెట్లోంచి ఈ కరెన్సీని ఎక్కడికైనా పంపించుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆ దేశాల్లోంచి మన దేశానికి మన వాలెట్కి మనం పంపించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకేనా? ఆల్రెడీ ఏంటంటే
నిర్మలా సీతారామన్ గారు మనకేంటంటే క్రిప్టో కరెన్సీని వాళ్ళు ఏంటంటే ప్రోత్సహించి మనకేంటంటే 30% ట్యాక్స్ అనేది వాళ్ళు పే చేసుకునేసి మనకి లీగల్‌గా పర్మిషన్ అనేది ఇచ్చారనమాట అండి. దాని గురించి ఏ దేశానికెళ్ళినా సరే ఏ దేశానికైనా సరే మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఏ దేశం వాళ్ళకైనా సరే మన కరెన్సీని క్రిప్టో కరెన్సీని వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదనమాట. ఇది ఒక రియల్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఇందులో జాయిన్ అవ్వడానికి గానీ, మనం సంపాదించుకోవడానికి గానీ, ఇందులో వచ్చిన డబ్బులు మనం తీసుకోవడానికి కానీ, విత్‌డ్రా తీసుకోవడానికి కానీ ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. 100% లీగల్ ఇది. ఏ దేశంలోకెళ్ళినా సరే ఇది లీగల్ అనమాట. ఇది ఎలాంటి ప్రాబ్లమ్ అయితే మాత్రం లేదనమాట. సో, క్రిప్టో వాలెట్స్ అనేది మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుందనమాట. వితిన్ సెకండ్స్‌లో మనకి క్రిప్టో వాలెట్‌కి మనకి మనీ అనేది రావడం జరుగుతుంది. అది ఏ డాలర్ అయితే ఏ స్లాట్‌లో అయితే మీరు జాయిన్ అయ్యారో ఆ స్లాట్‌కి సంబంధించి అంతే అమౌంట్ అనేది వితిన్ సెకండ్స్‌లో మీకు రావడం జరుగుతుందనమాట. వచ్చిన తర్వాత మీరు ఆ క్షణం దాచుకోవాలనుకుంటే ఆ క్షణం దాచుకోవచ్చు. తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర మీ వాలెట్‌లో ఉన్న డాలర్స్ ఏవైతే ఉన్నాయో అవి సపోజ్ మీరు వర్క్ చేస్తున్నట్టయితే మీ టీమ్ పెంచుకుంటున్నట్టయితే మీ టీమ్ మీ కింద ఎవరైనా డౌన్ లైన్‌లో నేను జాయిన్ అవుతానని చెప్పేసి వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి మీరు డైరెక్ట్‌గా 1400 మీరు క్యాష్ రూపంలో మీరు తీసుకునేసి ఫోన్‌పే ద్వారాగానో, గూగుల్ పే ద్వారాగానో మీ క్యాష్ రూపంలో మీరు తీసుకునేసి మీ వాలెట్‌లో ఉన్న డాలర్స్‌తో వాళ్ళకి ఐడీ అనేది యాక్టివేట్ చేసేయొచ్చు. ఇదొక ఈజీ పద్ధతి. ఓకేనా? వాళ్ళ దగ్గర మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా అక్కడ వాళ్ళ దగ్గర 1400 మీరు తీసుకునేస్తారు. మీ వాలెట్‌లో ఉన్న డాలర్లతో వాళ్ళ ఐడీ అనేది యాక్టివేట్ చేసేస్తారు. ఓకేనా? అదొక ఈజీ పద్ధతి. లేదు సార్ నాకు అర్జెంట్‌గా మనీ కావాలి. నా దగ్గర ఇలా ఒక $100 ఉన్నాయి. లేదంటే ఒక $50 ఉన్నాయి. లేదంటే ఒక $200 ఉన్నాయి. నాకు ఇమ్మీడియేట్‌గా మనీ కావాలి అనుకుంటే మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో సీనియర్‌కి మీ దగ్గర ఉన్న డాలర్‌లు ఎన్నైతే ఉన్నాయో డాలర్ అంటే మన ఇక్కడ బిట్‌కాయిన్ లెక్క అనమాట. బిట్‌కాయిన్ ఆ రోజు ఎంత రేట్ ఉందో ఆ రేట్‌ని బట్టి మీకు రేట్ పలుకుతుంది. డాలర్ నా దగ్గర ఎన్ని డాలర్లు ఉన్నాయి సార్ నాకు ఇంత అమౌంట్ కావాలని చెప్తుంటే మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్‌కి మీరు పంపించినట్టయితే మీ దగ్గర ఉన్న డాలర్లు వాళ్ళు బిట్‌కాయిన్ అడ్రస్ అనేది పంపిస్తారు. ఆ బిట్‌కాయిన్ అడ్రస్ కనుక మీరు మీ ఉన్న డాలర్‌ని పంపించినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా మీకు ఐఎన్ఆర్‌లో మనీ అనేది మీ ఫోన్‌పే ద్వారా గాను, గూగుల్ పే ద్వారా గాను మీకు పంపించేస్తారు. ఇది రెండో ఆఫర్. ఓకేనా? మూడోది మీరు సంపాదించుకొని పెట్టుకున్నారు. ఎక్కువగా సంపాదించి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏంటంటే మీకు ఆ స్లాట్ రీబర్త్ కోసం కొంచెం వాడుకుంటారు అక్కడ మనీ అనేది. స్లాట్ రీబర్త్ కోసం కొంచెం వాడుకుంటారు. కొంచెం కావాలనుకుంటే మీరు ఇంట్లోకి ఖర్చుల కోసం కొంచెం వాడుకుంటారు. కొంచెం ఏంటంటే దాచిపెట్టుకుంటారు. ఓకేనా? కొంచెం మీరు స్లాట్ రీబర్త్ కోసం దాచుకుంటారు. కొంచెం మీ ఇంట్లోకి వాడుకుంటారు. ఎంత కావాలంటే అంత మీ ఇంట్లో ఖర్చులకు వాడుకుంటారు. మిగతాది అందులో దాచిపెట్టుకుంటారు. ఆ విధంగా దాచిపెట్టుకోవడం అంటే ఇక్కడ దాచిపెట్టుకోవడం అంటే ఏంటి? మీరు డాలర్లు దాచిపెట్టుకోవడం అంటే ఇక్కడ మీరు బిట్‌కాయిన్ దాచిపెట్టుకున్నట్టు అనమాట. అలా దాచుకుంటూ బిట్‌కాయిన్ ఒక పావు వచ్చినా, ఒక అర వచ్చినా, ముక్కాలు వచ్చినా, బిట్‌కాయిన్ వచ్చినా, మొత్తం ఫుల్‌గా వచ్చినా అది ఎప్పుడు మీరు అమ్ముకోవాలనుకుంటే అప్పుడు ఈజీగా అమ్ముకోవచ్చు. దానికి ఎలాంటి క్వెషన్స్ లేవనమాట. దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎలాంటి కండిషన్స్ లేవనమాట. ఓకేనా? మీరు ఎంత దాచుకోవాలనుకుంటున్నారో అంత దాచుకుంటారు. దాచుకున్న తర్వాత మీకు ఎక్కువ మనీ వచ్చినప్పుడు మీరు దాచుకున్న దానికన్నా ఒక 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు ఎక్కువ వస్తుందనుకుంటే అప్పుడు మీ దగ్గర ఉన్న బిట్‌కాయిన్‌ని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. అది ఈజీగా మీరు ఈ క్షణం అమ్ముతానంటే ఈ క్షణంలో మీరు ఒక్కరు అమ్ముతారంటే 10 మంది మీ వెంట పడతారండి. ఓకేనా? మీరు ఒక్కరు అమ్మతానికి సిద్ధంగా ఉన్నారో కొనడానికి 10 మంది సిద్ధంగా ఉంటారనమాట. మీ అమ్మడానికి ఒకళ్ళే ఉన్నారు. కొనడానికి 10 మంది ఉంటారనమాట. ఆ విధంగా అంత విలువైన కరెన్సీ ఈ బిట్‌కాయిన్ అనమాట. ఓకేనా? ఈ క్రిప్టో కరెన్సీ అంటే అంత విలువైన కరెన్సీ. అది కూడా బిట్‌కాయిన్ మదర్ కాయిన్ కాబట్టి బిట్‌కాయిన్. మనం చేసే బిజినెస్ కూడా మదర్ కాయిన్‌ని యూజ్ చేసుకొని మనం చేస్తున్నాం కాబట్టి ఆ బిట్‌కాయిన్‌కి అంత విలువ, అంత డిమాండ్ అనేది ఉందనమాట. ఈ రోజు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 82 లక్షల కానించి 85 లక్షలు, 90 లక్షల వరకు కూడా బిట్‌కాయిన్ రేట్ అనేది పలుకుతుందనమాట ఈ రోజు. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఇందులో జాయిన్ అవ్వడానికి ఎలాంటి భయపడవలసిన అవసరం అయితే అస్సలు లేదనమాట. ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఇంకో విషయం ఏంటంటే సపోజ్ మనం ఇందులో వర్క్ చేస్తున్నాం. ఓకేనా? మనం ఇందులో వర్క్ చేస్తున్నాం సార్. సపోజ్ ఈ కంపెనీ గాని కంపెనీ ఎత్తేసాడనుకోండి. ఒక 6 నెలలు వర్క్ చేశారు, 3 నెలలు వర్క్ చేసింది, 4 నెలలు వర్క్ చేసింది, మినిమమ్ లేదంటే ఒక సంవత్సరం వర్క్ చేసింది. కంపెనీ ఎత్తేసాడనుకోండి. కంపెనీ ఎత్తేసినా కూడా ఎక్కడ కూడా రూపాయి కూడా లాస్ రాదనమాట. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అన్న మ్యాటర్ ఇది. ఇది రియల్ ప్రోడక్ట్ అనమాట ఇది. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కడ కూడా ఒక రూపాయి లాస్ కూడా ఉండదనమాట.
మిరాకిల్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇలాంటివన్నీ కూడా ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి, ఒకటిగా కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని మేము మిరాకిల్ అంటున్నాం. ఈ ప్లాన్ మిరాకిల్ అంటున్నాం అనమాట. ఓకేనా? ఏ క్షణమైనా సరే కంపెనీ ఎత్తేసినా కూడా మీకు ఎలాంటి రూపాయి లాస్ కూడా ఉండదనమాట. ఎందుకంటే మీరు సంపాదించుకున్న మనీ అంతా మీ వాలెట్‌లోనే ఉంటదనమాట. ఓకేనా? ఇక్కడ మీరు సంపాదించుకున్న మనీ అంతా కూడా ఎంతైతే సంపాదించుకున్నారో అంతా కూడా మీ వాలెట్‌లోనే ఉంటుంది. మీ క్రిప్టో వాలెట్‌లోనే ఉంటుందనమాట. ఆ క్రిప్టో వాలెట్‌లోంచి వాడు తిరిగి తీసుకెళ్ళే అవకాశం అనేది ఉండదనమాట. అది మీరు తప్పితే వేరే రెండో వాళ్ళు ఎవరు కూడా తీసుకునే అర్హత గాని, తీసుకోవడానికి అవకాశం గాని, ఆప్షన్ గాని ఇందులో ఉండదనమాట. ఎందుకంటే ఆ క్రిప్టోకి వాలెట్‌కి సంబంధించి కీవర్డ్స్ అనేది 12 కీవర్డ్స్ అనేది మీ దగ్గరే ఉంటాయన్నమాట. ఆ పాస్‌వర్డ్ అనేది మీ దగ్గరే ఉంటాయి కాబట్టి రెండో వాళ్ళు ఎవరు కూడా తీసుకునే అవకాశం అనేది ఉండదనమాట. మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఆ 12 కీవర్డ్స్ పలానా బిట్‌కాయిన్ వాలెట్ కీవర్డ్స్ అని చెప్పి మీ కుటుంబంలో వాళ్ళకి ఎవరికైనా చెప్తేనే అయి అందులో ఉన్న మనీ తీసుకోగలుగుతారు. లేదంటే మీ కుటుంబం వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళ తరం కూడా కాదనమాట. అందులో ఆ వాలెట్‌లో ఉన్న మనీ తీసుకోవడానికి. అది మీ 12 కీవర్డ్స్ ఓపెన్ చేసి ఆ వాలెట్‌లో ఉన్న మనీని మీరు తీసుకోగలిగితేనే మీరు తీసుకుంటారనమాట. దానివల్ల ఏంటంటే మేము ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే వాలెట్ క్రియేట్ చేసుకునే ముందు మీరు ఇందులో జాయిన్ అయ్యి మంచిగా ఇన్‌కమ్ సంపాదించుకొని అందులో దాచిపెట్టుకుంటున్నప్పుడు ఆ 12 కీవర్డ్స్‌తో పాటు మీరేంటంటే ఎవరైతే మీకు ఇంట్లో మీకు కన్వీనియంట్‌గా ఉంటారో అమ్మ, నాన్న, అక్క, చెల్లె ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను గో డాట్ యువర్ న్యూ లైఫ్‌లో కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. దాంట్లో ఏంటంటే ఒక క్రిప్టో వాలెట్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఆ క్రిప్టో వాలెట్‌కి సంబంధించి కీవర్డ్స్ ఇవి అని వాళ్ళకి చెప్పి పెట్టాలి. ఓకేనా? సపోజ్ రేపొద్దున మీకేదైనా అయినా కూడా ఆ వాలెట్‌లో ఉన్నది వాళ్ళ కుటుంబానికి చెందుతది కాబట్టి ఆళ్ళు తీసుకోగలరు కాబట్టి దీనికి సంబంధించిన కీవర్డ్స్ ఇయ్యి. ఇది ఎవరికీ కూడా షేర్ చేయకూడదు. బయట ఎవరికీ కూడా చెప్పకూడదు అని చెప్పి మీరేంటంటే దాన్ని ఒక ప్రింటౌట్ తీసుకునేసి దాన్ని జిరాక్స్ చేయించి దాన్ని లామినేషన్ చేసి మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట భద్రంగా. ఓకేనా? మీ కుటుంబంలో వాళ్ళకి ఎవరైతే మీకు నమ్మకం ఉన్నారో అనేది మీ కుటుంబంలో వాళ్ళకి ఒకళ్ళకిద్దరికి చెప్పుకునేసి మీరు ముందుగా పెట్టుకొని ఉంచాలన్నమాట. ఓకేనా? దానివల్ల ఏంటంటే కంపెనీ ఏ క్షణంలో పోయినా కూడా మీ వాలెట్‌లో ఉన్న మనీని కంపెనీ కూడా తీసుకెళ్ళిపోలేదన్నమాట. ఓకేనా? మిగతా కంపెనీలు అయితే ఉన్నాయి. కంపెనీలో వర్క్ చేస్తారు. వర్క్ చేసి అందులో దాచుకుంటారు మీరు. మనీ అంతా కూడా అందులో దాచుకుంటారు. దాచుకున్న తర్వాత వాడు విత్‌డ్రాయల్ ఆప్షన్ ఇదిగో ఇస్తా అంటాడు. విత్‌డ్రాయల్ ఆప్షన్ ఇవ్వడు. ఓకేనా? అప్పుడేంటంటే ఆ కంపెనీ ఎప్పుడైతే పోయిందో ఆడితో పాటు ఆ వాలెట్‌లో వాడి కంపెనీ వాలెట్‌లోనే ఉంటాయి కాబట్టి కంపెనీతో పాటు వాలెట్‌లో ఉన్న మనీ అంతా కూడా వెళ్ళిపోతుందనమాట. ఇందులో మీరు ఎలాంటి భయపడవలసిన అవసరం లేకుండా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు మీ వాలెట్‌లో ఉన్న మనీని మీరు తీసుకొని వాడుకోవచ్చు. లేదంటే మీరు కొంచెం వరకు కొంచెం వరకు మీరు తీసుకొని వాడుకునేసి మిగతాది దాచిపెట్టుకునేసి ఇందులో మీరు బిట్‌కాయిన్ ఎర్న్ చేసుకోవచ్చు. 90,00,000, 92,00,000 ఉన్న బిట్‌కాయిన్‌ని ఎర్న్ చేసుకోవచ్చు. అది ఇంకా టీమ్ చేసినట్టయితే మీరింకా ఈజీగా బిట్‌కాయిన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. మీ కుటుంబ ఖర్చుల కోసం ఎంత కావాలంటే అంత వాడుకునేసి మిగతాది దాచుకునేసి మీరు బిట్‌కాయిన్‌ని ఎర్న్ చేసుకోవచ్చనమాట. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది మనకి ఈ కంపెనీ 1400 ఓన్లీ 1400తో మనం జాయిన్ అయ్యి ఇలాంటి అద్భుతాలు సృష్టించగలిగే అవకాశాన్ని మనకి ఈ కంపెనీ అందించిందనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఓకేనా? తెలుసుకొని మీరింకా జాయిన్ అవ్వలేదనుకుంటే మంచిగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకోండి. ఇన్‌కమ్‌తో పాటు మీరు మంచిగా బిట్‌కాయిన్ కూడా ఎర్న్ చేసుకునే అవకాశం అనేది ఇందులో కల్పించారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలనేది అంత ఈజీగా రావన్నమాట. వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడే నిజమైన లీడర్ అనమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ ప్లాన్ గనక మీకు నచ్చినా, ఈ ప్లాన్ ప్రజెంటేషను మీరు జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకున్నా కూడా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి మీరు ఫర్దర్‌గా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా డౌట్ క్లారిఫికేషన్ చేసుకొనేసి అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. మేము కలిసి సంపాదించుకుందాం. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.